చాలా కాలం తర్వాత ఒక ఎనర్జెటిక్ హీరోని చూస్తున్నాను అంటూ రామ్ చరణ్ గారి గురించి రామ్ గోపాల్ వర్మ గారు ప్రశంసిస్తూ ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. సో ఈ మధ్యకాలంలో అసలు ఆర్జీవి గారికి ఏమైంది, ఇంత అద్భుతంగా ప్రవర్తిస్తున్నారు? ఇంతకుముందు వరకు చూసుకుంటే అసలు ఆయన ఏంటి, ఆ మనస్తత్వం ఏంటి, ఆ మాట్లాడే విధానం ఏంటి, ఆ థింకింగ్ ఏంటి అని చాలామంది కూడా చాలా రకాలుగా విసుగు చెందేవాళ్ళు ఆయన మాటలకి. ఎందుకంటే ఏది ఉన్నా కూడా ముక్కుసూటిగా నిజం నిక్కట్టుగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆర్జీవి. సో వివాదాస్పదమైనటువంటి డైరెక్టర్ ఎవరంటే ఆర్జీవి. వివాదాల్లో ఎక్కువగా ఎవరు కనిపిస్తారు ఇండస్ట్రీలో అంటే ఆర్జీవి. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా ఉండే ఆర్జీవి గారు మరి ఈ మధ్యకాలంలో మనం చూసాం, మొన్నే చిరంజీవి గారికి అనుకోకుండా ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి అంటూ ఎవ్వరు కూడా ఊహించని విధంగా షాకింగ్గా ఆయనకు సారీ చెప్పడం, అంటే క్షమించండి అని అడగడం. సో ఇప్పుడు ఏంటంటే రామ్ చరణ్ గారి గురించి గొప్పగా మాట్లాడడం. అంటే మనం చూసాం చాలా సందర్భాల్లో మెగా ఫ్యామిలీని విమర్శిస్తూ మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి సడన్గా ఈ విధంగా క్షమించమని అడగడం ఏంటి, అసలు ఒక హీరో గురించి ఈ విధంగా గొప్పగా పొగడ్డం ఏంట్రా బాబు, ఏదో మతలబు ఉంది అని చెప్పేసి కొంతమంది ఆలోచన. లేదు, ఆయనకు పర్ఫెక్ట్గా ఏమనిపించిందో అది ఎప్పుడు కూడా చెప్పేటటువంటి ఒక ముక్కుసూటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు కూడా బాగుంది కాబట్టి బాగుంది అని చెప్తున్నాడు, అందులో తప్పేముంది అని చెప్పేసి సమర్థించుకునే వాళ్ళు ఇంకొంతమంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ చిక్రీ చిక్రీ సాంగ్ అనేది మరి సోషల్ మీడియాలో ఎంత భారీ ఎత్తున హిట్ అవుతుంది, ఎంత భారీ ఎత్తున ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ గారి హూక్ స్టెప్ ట్రై చేయడం, అంటే రీక్రియేట్ చేయడానికి చేస్తూ ఉన్నారు. కొంతమంది అద్భుతంగా చేస్తున్నారు, ఇంకొంతమంది ఓకే అంటే వాళ్ళకు వచ్చినా రాకుండా చాలామంది అయితే ట్రై చేస్తున్నారు. సో కొంతమంది ఆ కింద కామెంట్లు చూస్తూ ఉంటే మీరు రామ్ చరణ్ కన్నా బాగా చేశారు అని చెప్పేసి వాళ్ళకి కామెంట్ రావడం. సో ఇట్లా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అరే ఇంత ఆదరణ ఏంట్రా బాబు ఈ చిక్రీ సాంగ్ అని చెప్పేసి మనకు కూడా అనిపిస్తుంది. సో సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలుగు పాటలు అన్నింటినీ కూడా వెనక్కి తోసేసి ఫస్ట్ ఒక టాప్ పొజిషన్లో చిక్రీ సాంగ్ నిలిచింది. సో మరి దానికి వస్తున్నటువంటి ఆదరణ చూసారా ఏంటో తెలియదు రాజీవ్ గారు మాత్రం. సో ఇక్కడ ఈ సాంగ్ యొక్క లింక్ని కూడా పోస్ట్ చేసి చాలా కాలం తర్వాత రామ్ చరణ్ గారిని ఇంత అద్భుతంగా ఇంత ఎనర్జెటిక్గా చూస్తూ ఉన్నాను, అదేవిధంగా బుచ్చిబాబు కూడా చాలా అద్భుతంగా చూపించారు. అంటే మనకు ఎంతోమంది ఒక లక్షలాది మంది, వేల మంది, వందల మంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో డ్యాన్స్ చేయడము, సో ఆ విధంగా ముఖ్యంగా మధ్యలో హీరో ఉండి ఆయన చూపించడం. సో ఇది ఒక గొప్పతనం కాదు, ఎవ్వరూ లేకున్నా ఓన్లీ ఒక హీరోని చూపించి ఆ ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం అనేది ఒక డైరెక్షన్, అంటే డైరెక్టర్కు ఉండే గొప్ప లక్షణం. అంత అద్భుతంగా చేశారు మన బుచ్చిబాబు గారు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడడం. సో ఓవరాల్గా అయితే ఆర్జీవి గారు చాలా కాలం తర్వాత ఇట్లా ఒక సినిమా గురించి, ఒక డైరెక్టర్ గురించి, ఒక హీరో గురించి మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి చాలామంది షాక్ అవుతూ ఉన్నారు. ఆయన షాక్ అయినా ఏదైనా కూడా ఆయన చెప్పింది మాత్రం అక్షరాల 100% నిజమే. ఖచ్చితంగా ఈ సాంగ్లో రామ్ చరణ్ గారు లుక్ చూస్తూ ఉంటే చాలా చాలా రగ్గడ్గా, ఒక న్యాచురల్గా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సినిమాల్లో బ్యాక్గ్రౌండ్లో వందల మంది డ్యాన్స్ చేస్తూ ఉంటే అరే ఎంత అద్భుతంగా ఉందా ఫ్రేమ్ అని చెప్పేసి ఆ రకరకాల మనుషులు ఆ ఒక గేటప్స్ ఏంటి, ఆ వెనకాల సెటప్ ఏంటి అని మనం షాక్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఓన్లీ రామ్ చరణ్ గారు ఆ వెనకాల ఎంతమంది ఉన్నారా, ఎవరు లేరు, బట్ ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పటికీ ఆ లొకేషన్స్ ఉన్నా కూడా ఓన్లీ రామ్ చరణ్ గారి పైన మన ఐస్ ఉంటాయంటే ఆయన అంత అద్భుతంగా అట్రాక్ట్ చేస్తున్నారు అందరినీ. మనకు తెలుసు చిరంజీవి గారే ఆ ఒక్క సాంగ్ని ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ చేసేటటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా చిరంజీవి గారు మాత్రమే. సో ఆ తర్వాత ఎవరైనా ఈ విధంగా చేస్తారా అంటే జస్ట్ నేర్చుకొని చేసినట్టే ఉండేది. బట్ రామ్ చరణ్ గారు చిరంజీవి గారిని కూడా మించిపోయారు. ఆయన ఏ విధంగా సాంగ్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ని ఫీల్ అవుతారో చరణ్ గారు కూడా అంతకు మించి ఆ సాంగ్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్, దాంతోపాటు సాంగ్ని ఫీల్ అవ్వడం, ఆయన ఫీల్ అవ్వడమే కాకుండా చూసే వాళ్ళు కూడా సాంగ్ని ఫీల్ అయ్యే విధంగా చేస్తారు. అంత గ్రేస్ ఉంది అని చెప్పేసి ఆర్జీవి గారు చెప్పడం. సో అద్భుతంగా అందరూ కూడా ఈ పోస్ట్ని షేర్ చేస్తూ ఉన్నారు.